కోడికత్తి శ్రీనివాసు జైలు నుంచి విడుదలవుతున్న సంబంధించి ఆ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు కోడికత్తి శ్రీనివాసు సోదరుడు అదేవిధంగా తల్లి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పమ్మా, నువ్వు మీ అబ్బాయి జైల్లో ఉన్నాడు, చాలా ఇబ్బంది కలిగింది. ఫైనల్గా లాయర్ సలీం ఆధ్వర్యంలో మీకు బెయిల్ కూడా రావడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తున్నాం? మీ అబ్బాయి బయటకు వచ్చాడు. చాలా సంతోషంగా ఉందండి. మా శైలమ్మ గారు చేశారండి కాడ నుంచి మా కారు వాడుకొని చాలా మా కుటుంబాన్ని మమ్మల్ని చూశారండి అప్పటి నుంచి ఇప్పుడు వరకుని చాలా సంతోషంగా ఉందండి. మీరు చాలా వృద్ధురాలయ్యండి. మీ అబ్బాయి బయటికి రావడానికి జైలు నుంచి నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది? అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అప్పుడు బాధ అనిపించింది, ఇప్పుడేమో హ్యాపీగా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ కుటుంబ సభ్యులు బంధువులు ఏమనుకుంటున్నారమ్మా? ఏమనుకో చాలా సంతోషంగా చాలా సంతోషంగా. శ్రీనివాసు సోదరుడు కూడా మనతో ఉన్నాడు, అతను అడిగి ప్రయత్నించాను. చెప్పండి సార్, మీ తమ్ముడు ఇలా అరెస్ట్ అయిన కానీ డే 1 నుంచి తమ్ముడు బెయిల్ రావాలి, మా తమ్ముడు నిర్దోషి అంటూ మీరు ఇటు రాజమండ్రి నుంచి మీ ఊరి నుంచి రావడం చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం అనేసి పోరాటం చేశారు. ఫైనల్గా తమ్ముడు బెయిల్ వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ కోడికత్తి విషయంలో బెయిల్ రావడానికి ప్రధాన కారణం అబ్దుల్ సలీం గారు, మా లాయర్ గారు, అలాగే సమతా సైనిక దళలో సభ్యులు, అలాగే మైనార్టీ హక్కుల పోరాట సమితి సూబ్లీ గారు, ప్రజా సంఘాలు, వీళ్ళందరి కారణంగానే మా తమ్ముడు ఈ రోజున బయటకు రాగలిగాడు. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడితోటే మమ్మల్ని విడిచిపెట్టేకుండా ఈ కేసు పూర్తయ్యే వరకు కూడా మాకు సాయం చేసి ఈ కేసు గెలిచే వరకు పూర్తిగా క్లోజ్ అయిపోయే వరకు కూడా సాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా వాళ్ళని వేడుకుంటున్నానండి. ఈ తమ్ముడు జైల్లో ఉన్నప్పుడు మీరు విడుదల అవ్వాలని చెప్పేసి తల్లితో పాటు అమర నిరాహార దీక్ష చేయడం జరిగింది. అప్పుడు మీకు ఎలా అనిపించింది? తమ్ముడు విడుదలైన తర్వాత మీకు ఎలా అనిపించింది? అప్పుడు చాలా బాధ అనిపించింది సార్. 5 సంవత్సరాలు కూడా నరకయాతన పడ్డాము. ఈ రోజున బెయిల్ వచ్చింది కాబట్టి ఆనందంగా ఉంది సార్. ఇవాళ అయితే రియల్ లైఫ్లో మనం జైల్లో ఉండి చదువుకోవడం చూసాం. అదేవిధంగా రియల్ లైఫ్లో కూడా కోడికత్తి శ్రీనివాసు తను జైల్లో ఉండి కూడా చదువుకున్నాడు. అసలు ఎలా చదువుకున్నాడు, దీనికి ఎవరు కోఆపరేషన్ చేసిన విషయం తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పు, మామూలుగా సినిమాలోనే మనం చూస్తాం జైల్లో ఉండి చదువుకోవడం, డిగ్రీ సాధించడం, కానీ నువ్వు జైల్లో ఉండి కూడా రియల్ లైఫ్లో చదువుకోవడం జరిగింది. ఎలా? అదే మా సూపరింటెండెంట్ రాజారావు గారు గట్టా చెప్పారు. అప్పుడు ఇలా ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, ఏమి రాదు కదా, నువ్వు వెళ్ళి చదువుకో అంటే అక్కడ ఒక టీచర్ అనంత లక్ష్మి గారు అని ఒక టీచర్ గారు ఉన్నారు. ఆవిడ ఎంతో చదువుకోవడానికి సహాయం చేశారు. ఆవిడ వల్ల నేను ఈరోజు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత పీజీ కూడా కట్టాను. ఇప్పుడు పీజీ ఎంఏ సోషాలజీ చేస్తున్నాను. డిగ్రీలో మీరు ఏం గ్రూప్ చదువుకున్నారు? ఆ చదువుకున్న టైం మీకు ఎలా సెట్ అయింది? అంటే నాకు ఉదయం నుంచి లాకప్ వేస్తారండి. లాకప్ తీసిన తర్వాత సార్ చెప్పారు, పర్లేదు శ్రీను ఎవరికి ఇబ్బంది పెట్టాడు కాబట్టి నువ్వు వెళ్ళి లైబ్రరీ వెళ్ళి చదువుకో అన్నప్పుడు సార్ రాజారావు గారి వల్ల ఆయన సహాయం వల్ల నేను ఈరోజు డిగ్రీ పూర్తి చేశాను. అలాగే మాకు మేడం గారు కూడా అక్కడ అంటే సత్పర్వతానికి అలా నేరస్తుని కూడా అక్కడ కొంచెం నేరం 6 పడ్డ వాళ్ళని కూడా కొంచెం అక్కడ ఏర్పాటు చేస్తారు సహాయం చేయడానికి. అలాగే అక్కడ దొరగారు అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా నాకు ఎంతో సహాయం చేశారు చదువుకోవడం. డిగ్రీ కంప్లీట్ చేసుకున్నావు, దీనికి సంబంధించి జాబ్ ప్రయత్నం ఏమైనా చేస్తావా? ఎలా నీ జీవితం ప్రారంభిస్తావు 5 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తర్వాత? చూస్తానండి, ఇంకా చదువుదామని అనుకుంటున్నాను. బయట విషయం కంటిన్యూ చేస్తాను. అయితే మొదటి నుంచి ఇతనికి ఎవరు తోడలేనప్పుడు నేనున్నానంటూ లాయర్ సలీం విశాఖపట్నం నుంచి డైలీ విజయవాడ కూడా వచ్చి వాయిదాలు కూడా చేయడం జరిగింది. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ అచీవ్మెంట్గా? లేదు, చాలా ఇది ఉంది, ఆనందకరంగా ఉంది. మనం ఫస్ట్ టైం ఇది 5 years ఒక కేసు మీద మనం పోరాడాం. ఎందుకంటే ఇక్కడ పవర్ఫుల్ ఉన్న చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డితో మనం పోరాడాం. అందువల్ల ఈ కేసులో మంచి పేరు వచ్చింది నాకు. ఇంకా మంచి కేసులు వాదించాలని నేను భావిస్తున్నాను. మంచి కేసులు వాదిస్తాము, మా సమాజం మంచి సేవ చేద్దాం. అదే భావంతో నేను లా చదివాను. నేను ఆ భావాలతోనే కేసులు వాదిస్తానమ్మా. ఇది ఒకటే కేసు కాదు, చాలా కేసులు నేను చేశాను, కానీ ఈ కేసు లైమ్ లైట్లో వచ్చింది. ఇంకో ఏదైనా కేసు అయితే కూడా నేను ఇలానే చేస్తాను. చెప్పండి సార్, ఈ అసలు బెయిల్ రాదు, ఇక మనం చేయలేవనే పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొన్నారు. ఇప్పుడు బెయిల్ రావడం జరిగింది, ఇతని గురించి నెక్స్ట్ ఏంటి మీ ప్రాసెస్ ఏంటి? అదే ఇప్పుడు సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ వేయాలి అని ఆలోచన చేస్తున్నాను. క్యాష్ పిటిషన్ చేస్తాం. ఒకవేళ క్యాష్ పిటిషన్ కొట్టేస్తే హైకోర్టులోనే దీనికి ట్రయల్ చేస్తాం. ఎందుకంటే లోయర్ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి రాడు, హైకోర్టుకి వస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను.
రైట్, ఇది ఏదైతే ఉందో కోడికత్తి శ్రీనివాసు గత 5 సంవత్సరాల నుంచి జైల్లో మొగ్గుతున్నాడు. తన బిడ్డ బయటికి రావడానికి వృద్ధాప్యం వచ్చినా సరే ఆమర నిరాహార చేయటం తల్లిని చూసాం. అదేవిధంగా నిరాహార చేసింది, తన బిడ్డ బయటకు వచ్చాడు, చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కోడికత్తి శ్రీనివాసు తల్లి చెప్తుంది. కానీ రియల్ లైఫ్లో జైల్లో ఉండి డిగ్రీ చేయటం ఎప్పటి వరకు మనం సినిమాల్లోనూ చూసాం, జైల్లో ఉండి మనం చదవటం అనేది. కానీ రియల్ లైఫ్లో కూడా అతను జైల్లో ఉండి చదువుకుని డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఎంఏ సోషాలజీ చేస్తానని చెప్పి కూడా కోడికత్తి శ్రీనివాస్ కూడా చెప్తున్నాడు. ఇదే విధంగా నేను ఈ కేసు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఈ కేసు పరిస్థితుల్లో అనేక అవాంఛనీయ సంఘటనలు ఎదురైనప్పటికీ నేను నిలిచాను. ఫైనల్గా నాకు మా క్లయింట్ శ్రీనివాస్కి బెయిల్ వచ్చింది. దీన్ని కంప్లీట్ చేసేందుకు క్యాష్ కోసం సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో కోడికత్తి శ్రీనివాస్ లాయర్ సలీం కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్టు రాఘవత్, తిరుమల 10 టీవీ, విజయవాడ.